ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య అతి దాహం. సాధారణంగా దాహం అనేది వేసవికాలంలో అందరికీ వేస్తూనే ఉంటుంది. అయితే కొంతమందికి కాలాలతో సంబంధం లేకుండా ఎక్కువగా దాహం వస్తూ ఉంటుంది. మరి దీనికి కారణాలు ఏమిటో వివరిస్తారా? అసలు అతి దాహం ఎందుకు వస్తుంది అని తెలుసుకోవడానికి ముందు అసలు దాహమే ఎందుకు ఉంటుందని ఒకసారి కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దాహం ఎందుకు వస్తుంది అని చూసినట్టయితే కనుక ఇప్పుడు మనకి శరీరంలో చాలా శాతం వరకు సుమారుగా ఒక 70% పైన నీరే ఉంటుంది. శరీరంలో ప్రతి అవయవంలో ప్రతి కణంలోనూ నీరు ఉంటూ ఉంటుంది. అంటే ఆ నీరు ఎంత కావాలో అంత లేనప్పుడల్లా మనకి దాహం అనిపిస్తుంటుంది. అంటే శరీరం ఎప్పుడు ఏంటంటే ఒక భాష అని చెప్తూ ఉంటాను ఎప్పుడు నేను, మన లోపల ఏం తక్కువైందో అది మనకి ఒక్కొక్క భాషలో చెప్తూ ఉంటుంది. అలాగా నీటి శాతం కనుక శరీరంలో తక్కువైనట్టుగా ఉంటే అది దాహం వేస్తుందని చెప్పి మనకి ఒక ఫీలింగ్ వస్తుంది. నోరు ఆరిపోయి అలా వచ్చి మనం తీసుకుంటాం అనమాట. అలాగే కొంతమందికి ఇప్పుడు ఏదైనా విరేచనాలు అవుతున్నాయి అనుకోండి, ఆ విరేచనాలు అవుతూ ఉన్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి నీటి పదార్థం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది కనుక దాన్ని మళ్ళీ మనం ఫిల్ చేయడం కోసం అని చెప్పి కొంచెం ఎక్కువగా దాహంగా అనిపిస్తూ ఉంటుంది. ఇవి సామాన్యంగా జరుగుతూ ఉండేవి. అలాగే ఎండాకాలంలో కూడా ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి నీరు ఎక్కువగా ఆవిరైపోతూ ఉంటుంది కనుక శరీరానికి మళ్ళీ అంటే బ్యాలెన్స్ అవ్వాలి. ఎప్పుడు కూడా లోపల ఎంత ఉండాలో అంత ఉండాలి కనుక ఏదైనా ఒక సమస్య వచ్చి నీరు బయటకు వెళ్ళిపోతూ ఉంటే దాన్ని మళ్ళీ మనం కాంపెన్సేట్ చేసి ఎంత ఉందో అంత సప్లై చేయడం కోసమని దాహంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటివి ఇవే కాకుండా కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. వాటిలలో ఎలాగంటే ఇప్పుడు మధుమేహం ఉంది. మధుమేహంలో కూడా చాలా మందికి దాహం ఎక్కువగా ఉంటుందన్నది అనుభవమైనటువంటి విషయమే. ఎందుకు మధుమేహం ఉన్నప్పుడు ఎక్కువ దాహం వేస్తూ ఉంటుంది అని చూస్తే కనుక వీళ్ళకి ఏంటంటే చక్కెర శాతం అంటే రక్తంలో ఉండేటువంటి చక్కెర శాతం ఎక్కువైనప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది కదా, అటువంటప్పుడు నీటి అవసరం బాగా ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని ఈ మధుమేహంతో బాధపడే వాళ్ళకు కూడా ఈ దాహం అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మనకి శరీరంలో ప్రతిదానికి ఒక మెకానిజం ఉంటుంది. ఈ మెకానిజం అసలు మనం ప్రతి మెకానిజంని అర్థం చేసుకున్నప్పుడు ఈ శరీరం ఇంత గొప్పగా ఎలా సృష్టించబడిందని మనకి చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ జీర్ణమైన తర్వాత కొన్ని అక్కర్లేని మలిన పదార్థాలన్నీ కూడా కిడ్నీలోంచి ఫిల్టర్ అయ్యి మూత్రంలాగా కొంత బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కువ నీరు బయటకు వెళ్ళిపోకుండా మన శరీరంలో వాసోప్రెసిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ నీరు మళ్ళీ ఎక్కువ వెళ్ళిపోకుండా కొంత నీటిని మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఉంటుంది. అంటే కిడ్నీలోంచి బయటకు వెళ్ళిపోకుండా మళ్ళీ కొంత వెనక్కి రక్తంలోకి తీసుకొస్తూ ఉంటుంది. అయితే ఈ డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే ఒక సమస్య ఉన్నప్పుడు ఈ వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ తక్కువగా ఉండి ఈ కిడ్నీలోంచి బయటకు నీరు వెళ్ళిపోతూ ఉంటే వెనక్కి తీసుకొచ్చేటువంటి మెకానిజం సరిగా పనిచేయదు అనమాట. అంటే నీరు బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కువగా యూరిన్ వెళ్తూ ఉండాల్సి వస్తుంది, నీరు పోతూ ఉంటుంది కనుక అతిగా దాహం వేస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితి అంటే ఈ వాసోప్రెసిన్ సమంగా లేకపోవడం, డయాబెటీస్ ఇన్సిపిడస్ అనే సమస్య ఉన్నప్పుడు వచ్చేటువంటి అతి దాహాన్ని మనం ఒక జబ్బులాగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవే కాకుండా ఏంటంటే కొన్ని మందులు వాడుతూ ఉన్నప్పుడు కూడా మనకి దాహం ఎక్కువగా ఉండడం అనే లక్షణం కనపడుతూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి అతి దాహం సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేటువంటి ఔషధానికి మొట్టమొదటి తీసుకోవాల్సినటువంటి మూలిక వేప. ఈ వేప ఎందుకోసం ఇందులో వాడుతున్నాం అంటే వేపకి అతి దాహాన్ని అదుపులో పెట్టడానికంటే కనుక ఇప్పుడు అతి దాహం ఎక్కువగా ఉన్నప్పుడు వాత దోషం పిత్త దోషం రెండూ కూడా ఎక్కువగా అయిపోతాయి అన్నమాట. వాటిని కంట్రోల్లో ఉంచడానికి వేప కొంతవరకు హెల్ప్ చేస్తుంది. అందుకోసం మనం ఈ వేపని ఈ ఔషధంలో వాడుకుంటున్నాం. వేప చెక్కని చక్కగా చూర్ణం చేసి ఉంచుకొని దాన్ని వాడుకోవాలి. సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని ఉంచుకోండి. ఇప్పుడు మనం ఒకసారి ఔషధంగా తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని విడిగా పెట్టుకుందాం. ఇప్పుడు మనం తీసుకోబోయేటువంటి తర్వాత మూలిక తిప్పతీగ. ఈ తిప్పతీగని సంస్కృతంలో గుడూచి అంటారు, దీన్ని అమృత అని కూడా అంటూ ఉంటారు. ఇదేంటంటే బాగా చేదు రుచి ఉన్నటువంటి మూలిక. ఈ మూలిక ఏంటంటే మొత్తం అంతటిని వాడుకోవచ్చు. మొత్తం తీగని దానిలో ఉన్నటువంటి ఆకులు వేర్లు అన్నీ కలిపి వాడుకోవచ్చు. దీన్ని నీడలో ఎండబెట్టి ఉంచుకుని దాని చూర్ణాన్ని మనం ఈ ఔషధం తయారు చేసుకునేందుకు వాడుకోవాలి. ఈ చూర్ణం కూడా మనం సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కొద్దిగా ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత చూర్ణాన్ని తీసి విడిగా పెట్టుకుందాం. తర్వాత మూలిక ఉసిరి. ఈ ఉసిరి కూడా ఈ అతి దాహాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు మామూలుగా కూడా చూసుంటారు, ఎప్పుడన్నా ఉసిరికాయని చక్కగా నోట్లో పెట్టి చప్పరిస్తూ ఉంటే నీరు బాగా కారుతూ ఉంటుంది. ఏంటంటే దానిలోంచి నీరు బాగా ఊరించి ఆ దాహాన్ని అదుపులో ఉంచేటువంటి గుణం ఉంది. ఈ ఉసిరి చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకోవడానికి కొద్ది పరిమాణంలో తీసుకుని పక్కన ఉంచుకుందాం. తర్వాత మూలిక సొంఠి. ఈ సొంఠికి కూడా దాహాన్ని అదుపులో ఉంచేటువంటి గుణం ఉంది.
ఈ శొంఠిని కొద్దిగా వేయించి దాన్ని చూర్ణం చేసి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొద్దిగా ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుందాం. తర్వాత మూలిక చందనం. శరీరంలో వేడిని బాగా తగ్గించి ఒక చల్లదనాన్ని పుట్టించడం అంటే ఏంటంటే, వేడి ఎక్కువగా ఉంది అంటే శరీరంలో నీటి శాతం తక్కువగా ఉన్నట్టు లెక్క అనమాట. అటువంటప్పుడు ఈ చందనం ఆ వేడిని తగ్గించి నీరు శరీరంలో ఎంత ఉండాలో అంత బ్యాలెన్స్ చేసి అతి దాహాన్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ చందనం చూర్ణాన్ని కూడా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి కొద్దిగా ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. తర్వాత మూలిక ధనియాలు. వేడిని బాగా తగ్గించేటువంటి గుణం ఈ ధనియాల్లో ఉందన్నమాట. ధనియాలను కూడా చక్కగా చూర్ణంలాగా చేసేసుకుని ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత మాత్రం తీసుకుని మనం ఇందాక పెట్టుకున్నటువంటి మూలికలతోటి కలుపుకుందాం. తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక ఎండు ద్రాక్ష. ఎండు ద్రాక్ష కూడా విడిగానే ఒకసారి కొంచెం నోట్లో వేసుకుని నవిలితే కూడా దానికి దాహాన్ని తగ్గించేటువంటి గుణం ఉంటుంది కదా. ఈ ఎండు ద్రాక్ష ఏంటంటే దానిలో ఉన్నటువంటి కొన్ని ఖనిజ లవణాలు, దానిలో ఉన్నటువంటి కొన్ని అంటే చక్కెర పదార్థం, ఇవన్నీ కూడా ఈ దాహాన్ని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఎండు ద్రాక్షను కూడా సుమారుగా ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఒక్కసారి మిక్సీలో తిప్పేసి దాన్ని ఒక పొడిలాగా చేసి మిగతా మూలికలతోటి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి ఔషధానికి ఎంత కిస్మిస్ మనం వాడుకుంటామో అంత మాత్రం తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం కిస్మిస్లను అయితే ఇంకా చూర్ణం చేయలేదు కనుక దాన్ని కలపలేము. కిస్మిస్లను కూడా ఒకసారి మిక్సీలో తిప్పి కలుపుకోవాలి. మిగతా చూర్ణాలని బాగా కలుపుదాం. ఇప్పుడు దీన్ని వాడుకోవడం ఎలాగంటే, ఒక కప్పు నీళ్లు తీసుకుని మనం టీ కాచుకుందుకు మరిగించుకుంటాం కదా, అలాగ మరిగించండి. ఆ నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఒక అర చెంచాడు చూర్ణాన్ని అందులో వేసి కొంచెం ఒక పొంగు రాగానే స్టవ్ ఆపేసేయండి. ఆ తర్వాత కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు దాన్ని చల్లార్చుకుని వడపోసి ఈ టీ తాగినట్టుగానే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగుతున్నట్టయితే కనుక ఈ అతిదాహం అనే సమస్యని అదుపులో పెట్టడానికి బాగా సహాయపడుతుంది. నేను ఇందాక చెప్పినట్టు రకరకాల సమస్యల వల్ల ఈ అతిదాహం వస్తూ ఉంటుందని చెప్పాను కదా. ఒకవేళ మధుమేహంతో బాధపడుతున్న వాళ్ళకి అతిదాహం ఉన్నట్టయితే కనుక కిస్మిస్ ఒక్కదాన్ని వదిలేసి మిగతా చూర్ణాల మిశ్రమాన్ని తయారు చేసుకుని ఇప్పుడు చెప్పినట్టుగానే టీ లాగా కాచుకుని 2 పూట్ల తీసుకున్నట్టయితే కనుక మధుమేహం వ్యాధిలో ఉన్నటువంటి అతిదాహం కూడా అదుపులో ఉంటుంది.